సామెతలు 30వ అధ్యాయము 26వ మాట నేను చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రతి ఒక్కరు కూడా ఆ మాటను చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నీ వాక్యము మమ్మల్ని ఆదరించేది, నీ వాక్యం మమ్మల్ని బలపరిచేది. నీ నామం అంతటి కన్నా నీ వాక్యాన్ని నీవు హెచ్చించిన గొప్ప దేవుడు ప్రభువా. నీ వాక్యంలో ఉన్న శక్తి ఈ ప్రపంచంలో మరి దేనికి లేదు ప్రభు. అందుకే ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు ఏమాత్రం కూడా గతించనేరవు అని సెలవిచ్చావు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చువారు నిరంతరం కూడా నిలుస్తారని మాట్లాడిన దేవుడు ప్రభువా. తండ్రి, ఎవరికి ఏ కష్ట పరిస్థితులు, నష్ట పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులైనా సరే అన్నిటికీ సరిపోయినది, చాలదింది నీ మాట ఒక్కటే. ఎందుకంటే ఎలాంటి వారి జీవితాలైనా వెలిగించేది నీ వాక్యంలో ఉన్న శక్తి మాత్రమే. దేవునికి స్తోత్రం ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ మాటల చేత మమ్మల్ని ఆదరించి ఈ సమయంలో ప్రభువా మేము తీసుకున్న ఈ వాక్య ధ్యానాన్ని, ఇందులో నుంచి మీరేమైతే మాతో మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటల ద్వారా ప్రతి ఆత్మను తృప్తిపరిచి మానవ నోటిని మరుగుపరిచి మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడమని. వ్యక్తి మాటలో ఏమాత్రం శక్తి లేదు, కానీ నీవు కార్యం చేస్తే ఆ వ్యక్తి శక్తిగా మార్చబడి అనేకులకు దీవెనకరంగా నిలవబడగలడు. గనుక నీ ఆత్మ సన్నిధి నాతో ఉంచి నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చదివిన లేఖన భాగంలో దేవుని బిడ్డలారా, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు. చెప్పండి, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలారా ఒకసారి. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన విషయాన్ని, ఆయన యొక్క జీవితాన్ని మనం తీసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన బ్రతికిన అన్ని రోజులు కూడా దేవుని బిడ్డలారా ఈ లోకంలో తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తన తండ్రి యొక్క ఉద్దేశాల్ని, తలంపుల్ని నెరవేర్చడానికి యేసు ప్రభువారు ఈ లోకంలో అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య ఆయన చేశారు. ప్రతి బలహీనమైన పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయిన దేవుని మీద ఆధారపడినట్టు మనం చూస్తున్నాం దైవ లేఖనాల్లో. హల్లెలూయా. ఈ క్షణంలో మనం చదివిన ఈ చిన్న కుందేలు గురించి మనం చదివాం. సామెతలు 30వ అధ్యాయము 26వ మాటలో దేవుడు చిన్న జంతువులు, చిన్న చిన్న పక్షులు, లేకపోతే చాలా విషయాలు మనం చూసినప్పుడు దేని బిడ్డలారా, ఆత్మలేని జీవుల్ని చూసి మీరు జ్ఞానం తెచ్చుకోండి. ఆత్మలేని జీవుల్ని చూసి అవి ఎలాంటి ఆశ్రయములను ఆశ్రయిస్తున్నాయో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నా. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా తన తండ్రిని ఆధారం చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అలా ఎందుకు మనకు నేర్పించాడంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఈ లోకంలో ఎన్నో బలహీనమైన పరిస్థితులు మీ జీవితంలో కూడా వస్తాయి. అలాంటి సమయాల్లో మీరు కూడా చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ఎంచుకోవలసిన స్థానము చాలా బలంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఒకసారి కుందేళ్ళు గడ్డి మేస్తా ఉంది. చిన్న కుందేళ్ళు, బలము లేని జీవి గడ్డి మేస్తా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒక సింహం వచ్చింది. సింహం వచ్చి ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది అనుకుందంట కుందేళ్ళని చూసి. కుందేలు ఆ సింహాన్ని చూసి వెంటనే చాలా భయపడిందంట. అయ్యో, సింహానికి నేను దొరికిపోయాను రా బాబు అని దాని గుండెల్లో చాలా భయం వేసింది కుందేలుకి. సింహం గర్జించి చూస్తుంది, మృంగేద్దాం, తినేద్దాం అని. వెంటనే కుందేళ్ళు, ఇంకా నేను సింహానికి ఆహారాన్ని అయిపోయాను, ఇంకా నాకు తప్పించుకునే మార్గం లేదు, నేను ఆశ్రయించవలసిన ఒక
ఇంకేమీ లేదు, నా బ్రతుకు అయిపోయింది, నేను ఈరోజు ఈ సింహానికి ఆహారం అయిపోతున్నాను అని చాలా భయం కలిగింది దానికి. కానీ దాని తెలివి, దాని జ్ఞానం గొప్పది కాబట్టే ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో దాని గురించి లిఖించబడింది. అక్కడే గడ్డి మేస్తున్న ఆ కుందేలు సింహాన్ని చూసినప్పుడు భయపడింది, కానీ పక్కనే ఉన్న ఒక చక్కని బండను ఆశ్రయించింది కుందేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును. ఇంకొక మాట చూడండి, కీర్తనలు రాసిన గ్రంథంలో ఒక్కొక్క మాట, అద్భుతమైన మాట రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. 104వ కీర్తన 18వ వచనం మనం చదవగలిగితే, 104వ కీర్తన 18వ వచనంలో, గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. కీర్తనలు 104:18లో 2వ మాటలో రాయబడిన అద్భుతమైన మాట, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, కుందేళ్ళకి ఏంటి ఆశ్రయ స్థానములు? బండలు. ఆ సింహం చూసింది తినేద్దామని, కానీ అది భయపడిపోయి, ఇంక నా బ్రతికైపోయింది, ఇంక నేను అణిచివేయబడిపోయాను, ఇంక నా జీవితం ఇక్కడతో ముగిసివేయబడింది అని కృంగిపోలేదు. కానీ దేవుని బిడ్డలారా, దాని యొక్క ఆలోచన, దాని యొక్క జ్ఞానము, దాని యొక్క తలంపు మీరు గమనించినట్లయితే, ఆ పక్కనే ఉన్న బండ సందులోకి వెళ్ళిపోయి దానికి ఒక ఆశ్రయాన్ని కల్పించుకుంది కుందేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దైవ సంగమా, దైవ బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు బలహీనమైన, మిమ్మల్ని బలహీనపరిచే పరిస్థితులు ఎన్నో మీ జీవితాలకు వస్తున్నాయేమో. మిమ్మల్ని కింద వారిగా చూసే పరిస్థితులు, మనుషులు కింద వారిగా మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్న పరిస్థితులు మీ జీవితాలకు వస్తున్నాయేమో. మీ తప్పు లేకుండానే మిమ్మల్ని తప్పులు మీ మీద వేసి మిమ్మల్ని త్రొక్కాలని, మిమ్మల్ని క్రింద వారిగా చూడాలని ఎన్నో భయంకరమైన పరిస్థితుల ద్వారా నువ్వు భయాందోళన చెంది, నా బ్రతిక అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నేను ఎందుకు ఇంకా అన్నట్టు నువ్వు ఆలోచన కలిగి ఉంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దైవ బిడ్డలారా, ఆలోచన చేయండి. కుందేలు బలహీనమైన జీవి, దానికి బలం లేదు, కానీ అది ఎంచుకున్న బండ గొప్పది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బలహీనులమే, మనము నిస్సహాయ స్థితిలో ఉన్నవారమే, మనము ఈ లోకపు పాపంలో చిక్కుకున్న వారమే. కానీ ఈ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నీ కోసం, నా కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ బలహీనతలో నిన్ను పైకెత్తడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ నిస్సహాయ స్థితిలో ఆయన నీకు సహాయం చేయడానికి ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నా బ్రతుకైపోయింది నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు ఏ కన్నీరులో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ చింతలో ఉన్నా, ఏ ఊబిలో నువ్వు కూరికిపోయినా సరే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దైవ బిడ్డ, దైవ సంగమా, ఆలోచన చెయ్యు. నిన్ను పైకి లేపే దేవుడు అంటూ ఒకడున్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుందేలు బలహీనమైనదే, కానీ అది ఎంచుకున్న బండ గొప్పది. ఈరోజు నీవు నేను బలహీనులమే ఈ లోకంలో, కానీ మన కోసం ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు మనకు ఒక బండగా ఉన్నాడు. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండ నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, క్రీస్తు అనే బండ మీద నువ్వు ఎప్పుడైతే కట్టబడతావో, క్రీస్తు అనే బండ నువ్వు ఎప్పుడైతే ఆధారంగా చేసుకుంటావో, ఆయన నీ వెంటే ఉండి నిన్ను ఆదరించి పైకెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుందేళ్ళు ఆశ్రయించడానికి బండలుంటే, ఈరోజు నీ పరిస్థితుల్లో, నా పరిస్థితుల్లో, మనకు ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము ఆశ్రయించవలసిన బండ అంటూ ఏవైనా ఉందంటే ఆ బండ క్రీస్తే. చెప్పండి అందరూ కూడా, ఆ బండ, నేను ఆశ్రయించవలసిన బండ క్రీస్తే. ఆమేన్. చూడండి ఒక మాట,
దైవ లేఖనాల నుంచి మనం ఒక మాట చూడగలిగితే 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ చివరి మాట చూసినట్లు, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. ఆ బండ క్రీస్తే. ఈ లోకంలో ఎదురవుతున్న పరిస్థితులు బట్టి, ప్రతికూలమైన స్థితిగతులను బట్టి మనం బలహీనులమే. హల్లెలూయా. అందుకే ఈ బలహీనులను తన బిడ్డలుగా మార్చుకోవడానికి, ఈ బలహీనులకు ఆయన సహాయం చేయడానికి, ఈ బలహీనులను పైకి లేవనెత్తి తన యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, నేనే మార్గమును, నేనే సత్యమును. ఎక్కడ కూడా తర్వాత నేను కూడా మార్గమును, నేను కూడా సత్యమును, నేను కూడా జీవమును అని నా దేవుడు చెప్పలేదు. నేనే మార్గం అంటే ఆయన తప్ప వేరే మార్గం లేదు. నేనే జీవమునంటే ఆయన తప్ప వేరొక జీవం లేదు. నేనే సత్యమునంటే ఆయన తప్ప వేరొక సత్యము లేదు. హల్లెలూయా. ఆయనే జీవం, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనలోనే నిత్య జీవం. హల్లెలూయా. మతం కాదు యేసు ప్రభు నమ్ముకోవడం అంటే, నిజమైన మార్గం తెలుసుకోవడం. కులాల్ని మతాల్ని స్థాపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. సత్యం తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. తన చేతులతో సృష్టించుకున్న ప్రజలు త్రప్పుతోవలో ఉన్నారని తెలిసి నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు కుమారుడిగా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువుని కలిగి లేనివారు ప్రతిదానికి భయపడతారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టరు నీ రిపోర్ట్స్ బాగాలేవు, నీ ఒంట్లో పరిస్థితి బాగలేదు అంటే నీకు భయం కలుగుతుంది. యేసు ప్రభుని కలిగి ఉన్న వారికి, యేసు ప్రభు కలిగి లేని వారికి ఉన్న వ్యత్యాసాన్ని చెప్తున్నాను వినండి. ఈరోజు వాళ్ళకి భయాందోళన కలిగించే మాటలు వాళ్ళు వినినప్పుడు వాళ్ళకి భయం కలుగుతుంది. ఎందుకంటే నిరీక్షణ లేని ప్రజలుగా వారు ఉన్నారు కాబట్టి. కానీ యేసు ప్రభుని కలిగి ఉన్న వారికి నిరీక్షణ ఉన్నది. యేసు ప్రభుని కలిగి ఉన్న వారికి విశ్వాసము, అంటే ఆయన మాకు ఉన్నాడు అన్న ఒక ధైర్యము, విశ్వాసం, నమ్మకం అనేది వారిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉన్న పందెములో ఓపికతో పరుగెత్తండి అన్నాడు భక్తుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విశ్వాస జీవితంలో నా నమ్మకము మన ప్రభుని యేసయ్యగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డ ఆలోచించేయి. ఈరోజు సాతాను శక్తిమంతుడే అవ్వచ్చు. ఈరోజు నిన్ను నన్ను వాడు భయపెట్టవచ్చు, భయపెట్టే పరిస్థితులు కల్పించవచ్చు, వాడి శక్తిమంతుడు కావచ్చు. కానీ ఈరోజు నీవు నేను కలిగి ఉన్న మన యేసు ప్రభు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన సర్వాధిపతి, స్వయంభవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన ముందు ఏ శక్తి నిలవలేదు. నీకోసం నిలబడే దేవుడు, నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆ బండ నువ్వు ఎంచుకుంటావా? ఆ బండ క్రీస్తే. ఈరోజు క్రీస్తు అనే బండ నువ్వు ఎంచుకుంటే, ఆ బండ మీద నువ్వు నిలవబడగలిగితే దేవుడు నీ జీవితాన్ని హెచ్చించబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని కనపరచబోతున్నాడు. ఇక్కడ రాయబడిన మాట, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్నట్టే. హల్లెలూయా. వాన కురిసెను, వరదలు వచ్చును గాని, విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడును గనుక అది ఏమవ్వలేదంట, పడలేదు. హల్లెలూయా. కిందకి రాయబడిన మాటలు, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడును, దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. దైవ బిడ్డలారా,
ఇసుక మీద కట్టబడిన కట్టడంలా ఉన్నావా? బండ మీద వేయబడిన కట్టడంలా ఉన్నావా? ఈరోజు ఆయన మాటలు విని నీ బలహీనతలో, నీ నిస్సహాయ స్థితిలో, నిన్ను తక్కువ చూపు చూసే వారి మధ్య నీవు హెచ్చించబడాలంటే, నీవు పైవాడుగా ఉండాలంటే, నీవు ఎంచుకోవలసిన బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న కుందేలు బలము లేదు దానికి, కానీ ఎంచుకున్న స్థానము గొప్పది. ఆమేన్. ఈరోజు నీవు నేను యేసు ప్రభు లేకపోతే, యేసు ప్రభు మనతో లేకపోతే మనం బలహీనము, నిస్సహాయ స్థితిలో ఉన్నాం. కానీ ఆయన నీ కోసం, నా కోసం ఇలా అక్కడికి వచ్చాడు. దేవుని బిడ్డల, ఈరోజు ఆయన ఆశ్రయంగా నువ్వు తీసుకుంటే, ఆయన ఆధారం చేసుకుంటే, దేవుడే నా బండ అని నువ్వు తీర్మానం తీసుకుంటే, ఎలాంటి పరిస్థితుల్లో నీకు ఎదురైనా సరే నా దేవుడు నీకు తోడైండి నీ పరిస్థితులు మార్చే శక్తిమంతుడు, నిన్ను లేవనెత్తే గొప్ప దేవుడైన. హల్లెలూయా. భయాందోళన కలిగించే పరిస్థితులకు కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. నిన్ను గొప్ప చేస్తాడు. నిన్ను ఉన్నతమైన శిఖరముల మీద నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంచుకోవలసిన స్థానము, నేను ఎన్నుకోవలసిన స్థానము, నేను ఏర్పరచుకున్న స్థానము ఏంటి, ఎక్కడుంది గ్రహించండి. ఆమేన్. సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు అనే బండ, ఏ బండ నుంచి చెక్కబడ్డామో గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఏ మానవుల నిమిత్తం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాప పరిహారార్థమై ఆయన చనిపోయి తిరిగి లేచాడో మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. మతాన్ని స్థాపించడానికి, కులాన్ని స్థాపించడానికి యేసు ప్రభు రాలేదు, కానీ నిన్ను నరకము నుంచి తప్పించి నీ ఆత్మకు నిత్య రక్షణ కలగజేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఆ యేసుక్రీస్తు అనే బండ నువ్వు ఆశ్రయిస్తే నువ్వు సురక్షితంగా ఉండొచ్చు. సింహము కుందేలు చూసినప్పుడు ఆనందపడింది, నాకు మంచి ఆహారం దొరికిందని. కానీ కుందేలు ఎంచుకోవలసిన ఆ ఆశ్రయ స్థానానికి వెళ్ళిపోయినప్పుడు దీనికి ఇంకేం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఆమేన్. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను యేసయ్య దగ్గరికి రాకపోతే, యేసయ్యను ఆశ్రయించకపోతే మనం ప్రతిదానికి భయపడే వారంగా ఉంటాం. ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమతో పిలుస్తున్న దేవుడు వస్తే నీ భయాందోళన కలిగించే పరిస్థితులన్నిటి నుంచి నా దేవుడు నిన్ను విడిపించగలడు. ఆమేన్. అంత గొప్ప దేవుడు ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవ, ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. చిన్న కుందేలు బలములేని జీవయ్యా, కానీ ఎంచుకున్న స్థానం గొప్పది ప్రభువా. ఈరోజు మా బ్రతుకుల్లో ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా తండ్రి, భయాందోళన కలిగించే పరిస్థితుల్లో కూడా తండ్రి, ఎంచుకోవలసిన ఆ బండనే క్రీస్తుకు దూరంగా ఉంటూ భయాందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ కుందేలు ఎట్టి రీతిగా అయితే బండను ఆశ్రయించిందో, ఎంచుకోవలసిన స్థానాన్ని ఎంచుకుందో, మా జీవితంలో కూడా ఎంచుకోవలసిన క్రీస్తు అనే బండ మీద కట్టబడే బిడ్డలుగా, ఎంచుకోవలసిన బండ క్రీస్తు అనే ఆ బండ నీడలోనికి వెళ్ళి సురక్షితంగా జీవించే కృప మమ్మల్ని వర్ధిల్లింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చేసి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.